ఈ అబ్బాయి షాప్‌లోకి ఎంటర్ అవ్వగానే కూల్ డ్రింక్ మీద, అలాగే వాటర్ మీద ఏవో నంబర్స్ కనిపిస్తుంటాయి. కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తాడు. అప్పుడే ఆ అబ్బాయికి అర్థమవుతాయి. ఇది వాటి మీదున్న రేట్ అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయి చాలా అంటే చాలా సంతోషపడిపోతాడు. నాకొక మ్యాజికల్ పవర్ వచ్చింది. వేటి మీదున్న రేట్ చూడగలను. ఇక మీదట నేను లాటరీ టికెట్లు కొని బాగా డబ్బున్నవాడిని అయిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ పక్కనున్న ఫోటో చూస్తాడు. అక్కడ 200 యాన్స్ నుంచి లాటరీ టికెట్స్ అమ్ముతున్నట్టుగా వెంటనే అక్కడికెళ్తూ ఉంటాడు. వాటిని చూడగానే ముందు ఒక్కొక్క దాన్ని కొని చూద్దాం. ఆ తర్వాత వీటికి నిజంగానే డబ్బులిస్తే అప్పుడు వర్కౌట్ చేద్దామని చెప్పి కొనడం స్టార్ట్ చేస్తాడు. నిజంగా ఆ అబ్బాయి తీసుకున్న వాటిల్లో ఆ అబ్బాయికి కావాల్సినంత డబ్బులుంటాయి. దాంతో నేను డబ్బున్నవాడిని అయిపోయానని చెప్పి చాలా అంటే చాలా కొంటాడు. కొన్న ప్రతి దాంట్లో కూడా ఆ అబ్బాయికి డబ్బులొస్తాయి. దాంతో ఆ అబ్బాయికి షాప్ ఓనర్ డబ్బులిస్తాడు. ఇంతలోపే వాళ్ళ తమ్ముడు కాల్ చేసి రెస్టారెంట్‌కి రారా అనేసరికి వస్తున్నాను చాలా హ్యాపీగా ఉన్నారా అని చెప్పి రెస్టారెంట్‌కొస్తాడు. వచ్చి రాగానే అక్కడ ఒక డబ్బున్న ఆవిడ అక్కడ పనిచేసే ఆవిడని కొడుతున్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆవిడ చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. "నా హ్యాండ్ బ్యాగ్ ఎందుకే పడేసావు? నువ్వు ఎలాగైనా సరే దీనికి డబ్బులు చెల్లించాలి" అని చెప్పి ఆ అమ్మాయిని తిడుతూ ఉంటుంది. ఇంతలోపే అక్కడికి రెస్టారెంట్ ఓనర్ వస్తాడు. వచ్చి రాగానే ఈవిడ ఆ అమ్మాయి గురించి కంప్లెయింట్ ఇస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్తూనే ఉంటుంది, "నేనేం తప్పు చేయలేదు సార్" అని చెప్పి. వెంటనే "సారీ అండి, మీరు కూర్చోండి, మీరు కోప్పడకండి" అని చెప్పి అంటూ ఉంటాడు ఆ రెస్టారెంట్ ఓనర్. ఆవిడైనా సరే నా కాస్ట్‌లీ హ్యాండ్ బ్యాగ్‌ని కింద పడేసింది. దానికి ఎలాగైనా నాకు డబ్బులు కావాలి అంటే ఈ అమ్మాయి అంటూ ఉంటుంది, "నేనేం చేయలేదు సార్, కావాలని నా మీద అలా అంటున్నారు" అని చెప్పి. కానీ బాస్ అయినా సరే వినకుండా ఆ అమ్మాయిని తిడుతూ ఉంటాడు. అక్కడ జరిగిందంతా కూడా దొంగచాటు నుంచి ఆ అబ్బాయి అంతా కూడా చూస్తూ ఉంటాడు. వెంటనే ఆవిడ "నువ్వు 1,00,000 యోన్స్ ఇవ్వలేవు కాబట్టి నీ మెడలో ఉన్న లాకెట్‌ని ఇచ్చేయి" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "లేదు మా చనిపోయిన అమ్మమ్మ ఇది నాకిచ్చింది. అది కూడా నాకు చిన్నప్పుడు ఇచ్చింది. నేను ఇవ్వలేను" అనేసరికి బాస్ అంటూ ఉంటాడు, "ఇంక మనం చేసేదేం లేదు, ఇవ్వు" అని చెప్పి. దాంతో ఆ అమ్మాయి ఇవ్వబోతుంటే వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి "ఆగు" అని చెప్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ కింద పడిపోయిన హ్యాండ్ బ్యాగ్ మీద రేట్ చూడగలుగుతాడు. ఆ బ్యాగ్ కేవలం 500 యాన్స్ మాత్రమే ఉంటుంది. మీరేంటి 1,00,000 యాన్స్ అంటున్నారు అనేసరికి వెంటనే బాస్ వచ్చి "నువ్వెవరు" అని అడుగుతాడు. "నీకు సంబంధం లేని వాటిల్లో నువ్వు దూరవసరం లేదని" చెప్పి బాస్ మధ్యలో వస్తాడు. దాంతో ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. అదేంటంటే వీళ్ళంతా కూడా ఒకే టీమ్. రెస్టారెంట్ ఓనరే కావాలని ఇలా సెటప్ చేసి వీళ్ళని డబ్బున్న వాళ్ళలా నటించమంటూ ఉంటాడు. అప్పుడైతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గరున్న విలువైన వస్తువుల్ని తీసుకోవచ్చు అని చెప్పి అనుకోని ఇలా ప్లాన్ చేస్తాడు. అదంతా కూడా ఆ అబ్బాయికి అర్థమవుతుంది. వెంటనే సరే అయితే పోలీసులతో పిలుద్దాము. మీకు చాలా ఇబ్బంది కలిగింది కదా అనేసరికి ఆవిడకి చాలా చాలా భయమేసి మేము ఇక్కడి నుంచి వెళ్తాము. మాకు డబ్బులేమొద్దు అని చెప్పి అంటుంది. సబ్స్క్రైబ్.